మన హిందువులు ఖచ్చితంగా తప్పకుండా దర్శించుకోవాల్సిన టెంపుల్ ఏదైనా ఉంది అంటే అది ఇదేనండి. హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నా వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారో, నన్ను ప్రేమించి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయిండుంటుంది. నేను ఈరోజైతే టెంపుల్‌కైతే వెళ్ళినా. మాకైతే ఇది దగ్గరలోనే ఉంటది ఈ టెంపుల్. మీరందరూ కూడా నా వీడియోస్ చూసేవాళ్ళు, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఆ దేవునికైతే వేడుకున్నా నేను. మీరు బాగుంటాయి కదా నేను బాగుంటాను, నేను బాగుంటాయి కదా మీరు కూడా హ్యాపీగా ఉంటారు. అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలండి. అయితే ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా తమ్ముడైతే మా ఇంటికి వచ్చాడండి. అయితే మేమందరం కలిసి మాకు దగ్గరలో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళినాం అన్నమాట. అయితే ఈరోజు ఏరువాక పౌర్ణమి ఫెస్టివల్ కూడా ఉంది. ఊర్లో ఉంటే బాగా చేసుకుంటాం మేము ఈ ఫెస్టివల్ని. ఇంకా మేము ఇప్పుడు ఊరికి వెళ్ళలేము, ఊర్లో లేము కాబట్టి ఇంక ఇక్కడ ఏం చేసుకోలేదు. జస్ట్ ఇంట్లో పూజలు చేసుకొని బొబ్బట్లు చేసుకొని మాకు దగ్గరలో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాము. యాక్చువల్గా ఈరోజు పండగ అయితే ఉందని మాకు తెలుసు, కానీ అక్కడ టెంపుల్లో మంచిగా ఏమో పూజలు అయితే చేస్తున్నారు. మాకు అసలు ఎవ్వరూ ఉండరులే ఈరోజు అని అయితే వెళ్ళినాం మేము. కానీ అక్కడ మంచిగా పూజలు చేస్తున్నారు. ఇంకా వెళ్ళినాం మేము. వెళ్ళేసరికి అయితే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. అయితే అక్కడ పూజ ఎట్లా జరిగిందో, అక్కడ టెంపుల్ ఎట్లుందో అదంతా కూడా మీరు చూసేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. నాకు కొత్తగా పెళ్ళైన తర్వాత మేము ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ అయితే ఇదే జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళినాం అనమాట. ఇదైతే మెయిన్ గేట్ అనమాట. ఇక్కడ నుంచే మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతాము, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాం మనము. అయితే అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుండే అనమాట, ఇంకా కట్టలేదు అప్పుడు. ఇప్పుడు కొద్దిగా అయిపోయింది, ఇంకా కొంచెం అక్కడక్కడ అలానే ఉంది. అయితే ఏరువాక పౌర్ణమి ఊర్లలో బాగా చేసుకుంటారు కదా. అయితే ఇప్పుడు ఏం ఫెస్టివల్ అని ఇట్లేం లేదు కదా, తక్కువనే ఉంటారులే పబ్లిక్ అని చెప్పేసి మేము వచ్చినాం అనమాట. అయినా మేము మార్నింగ్ 9 o'clockకే వచ్చినాము ఇక్కడికి. అయినా కూడా ఇంత పబ్లిక్ ఉన్నారు ఇక్కడ గుడి దగ్గర. అయితే మేము ఎప్పుడు వచ్చినా కూడా ఖాళీనే ఉండదు అసలు. ఎప్పుడు వచ్చినా కూడా అసలు ఖాళీనే ఉండదు. ఎప్పుడు చూడండి రష్ే ఉంటుంది అసలు. ఇది మేము థర్డ్ టైం అనమాట వెళ్ళడము. ఫస్ట్ సారి వచ్చినప్పుడు నైట్ టైంలో వచ్చినాము, అంటే ఈవినింగ్ వచ్చినాం అనమాట. అప్పుడు తక్కువనే ఉన్నారు, ఎక్కువేం లేరు. పెళ్ళైన కొత్తలో వచ్చినాము. ఆ నెక్స్ట్ నా బర్త్డే టైంలో వెళ్ళింటాం అనమాట. అప్పుడు కూడా చాలా రష్ ఉండే అసలు, చాలా అంటే చాలా ఉండే. మళ్ళీ ఇప్పుడు వెళ్తే కూడా ఇలానే ఉన్నారు. అంటే ఈరోజు పౌర్ణమి ఉంది కదా, పౌర్ణమి ఉంది కాబట్టి దేవునికి ఇట్లా పూజ చేస్తున్నారేమో అని అయితే అనుకున్నా నేను. కానీ అస్సలు కాదండి. ఇంకొన్ని రోజుల్లో జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర అయితే ఉంది. దానికోసం అని చెప్పేసి ఒక 2 నెలల ముందు నుంచే పూజలు స్టార్ట్ అయితాయంట. అందుకని చెప్పేసి ఇక్కడ మొత్తం ఇట్లా పూజలు అయితే చేస్తున్నారంట. ఇంక ఇక్కడ మేము స్వామివారి కోసం అని అయితే కొబ్బరికాయనైతే తీసుకున్నాము కొట్టడానికి. అక్కడ జగన్నాథ స్వామి అంటే చాలా మందికి తెలియదు అనమాట. ఈ ప్రపంచాన్ని జగాన్ని మొత్తం కూడా ఏలేది ఆయన్నే. శ్రీకృష్ణుడు పరమాత్ముడు ఆయనే ఈ జగాన్ని ఏలేవాడు. ఎక్కువగా అయితే బౌద్ధులు అయితే ఎక్కువగా పూజిస్తారని అయితే నాకు తెలుసు. ఇక్కడ మేమైతే దేవుడికి కొబ్బరికాయ అయితే కొడదాం అని చెప్పేసి అయితే వచ్చేసినాము. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయి చూసేద్దాం. మనమైతే కొబ్బరికాయ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే దేవుళ్ళు అయితే ఉంటారు. జగన్నాథ స్వామి అయితే ఉంటాడు. ఇక్కడనే మనం కొబ్బరికాయని అయితే కొట్టుకోవాలి. ఇంకా నేను ఇక్కడ అగరబత్తీలు అయితే పెడుతున్నాను ఫస్ట్. ఇక అవి నాకు అస్సలు అంటుకోవట్లే. ఇక మా ఆయననే అంటిమని చెప్పిన, ఆయన్నే అంటిస్తున్నాడు. నాకైతే ఈ టెంపుల్ మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో ఏమైనా టెన్షన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేనైతే ఈ టెంపుల్కి వచ్చి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడికైతే వచ్చి ప్రశాంతంగా ఉండి కొద్దిసేపు కూర్చొని అయితే వచ్చేస్తా. स्वामी जब प्राण फलते ఇక్కడ స్వామివారిని అయితే గర్భగుడిలో నుంచి అయితే బయటికి అయితే తీసుకొస్తారు అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో
చిన్నగా వేదిక లాగా ఏసిర్రు. స్టేజ్ లాగా ఏసిర్రనమాట. దాని మీద అయితే ఏదో సంథింగ్ పూజ అయితే చేస్తున్నారు. అయితే స్వామివారిని అట్లా పల్లకి మీద పెట్టుకొనైతే తీసుకొనొస్తున్నారు. మీరు గూడా చూడండి. చూసిర్రు కదా స్వామివారిని అయితే ఎంత మంచిగా తీసుకొస్తుర్రో. స్వామివారిని అట్లా మొయాలంటే అదృష్టం ఉండాలి. మా ఆయనను కూడా వెళ్ళి పట్టుకోమని చెప్పిన కొద్దిసేపు. ఇక టెంపుల్ అయితే చాలా బాగుంది కదా, మీరు కూడా రండి ఖచ్చితంగా. బాగుంటది, పీస్ఫుల్ గా ఉంటది, ప్రశాంతంగా ఉంటది. ఈవినింగ్ టైంలో వస్తే మనకు ఎట్లాంటి టెన్షన్స్ ఉన్నా మైండ్ అయితే రిలీఫ్ గా అనిపిస్తుంది. వెదర్ కూడా చాలా కూల్ గా ఉంది, మంచిగా అనిపించింది నాకైతే ఈ రోజు. టెంపుల్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ అయితే చాలా స్టెప్స్ వస్తాయి. స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ఉంటాడు స్వామివారు, అయితే ఇక్కడ ఉంటారు. 3 విగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ. అయితే ఈ జగన్నాథ స్వామి ఆలయంలో 3 విగ్రహాలు అయితే ఉంటాయి. ఆ విగ్రహాలు ఎవరెవరంటే, ఫస్ట్ అయితే జగన్నాథ స్వామి అంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే విష్ణుమూర్తి యొక్క రూపం అన్నమాట. తర్వాత ఆ శ్రీకృష్ణుని యొక్క అన్నగారైన బలభద్రుడు అంటే జగన్నాథుని యొక్క సాక్షాత్తు శ్రీకృష్ణుని యొక్క అన్న అయిన బలరాముడు, మనకు తెలుసు కదా బలరాముడు, ఆయన అన్నమాట. ఇంకొక విగ్రహము సుభద్రాదేవి అంటే శ్రీకృష్ణుని యొక్క సోదరి అన్నమాట. వీళ్ళ 3 విగ్రహాలు అయితే అక్కడ ఉంటాయి. శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి యొక్క విగ్రహాలు అయితే అక్కడ ఉంటాయి. అయితే ఈ విగ్రహాలు అట్లా ఎందుకున్నాయో దానికి కూడా ఒక పెద్ద స్టోరీ అయితే ఉంటుందండి. అయితే ఇంకా మేము అక్కడ టెంపుల్లో దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా పక్కన కూడా ఇంకా శివయ్య, గణపతి, చాలా దేవుళ్ళు అయితే ఉంటాయి, దుర్గామాత, ఇంకా అవి కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అయితే వచ్చేసినాము. అక్కడే ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు. ఇంకా చాలా ఉంటాయి, నవగ్రహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకా అన్నీ కూడా తిరిగి దర్శనం అయితే చేసుకున్నాం మేము. అయితే జగన్నాథ స్వామి టెంపుల్ హైదరాబాద్లో ఇక్కడే ఉందండి, బొల్లారంలో. ఇంకెక్కడా లేదు అసలు. పూరిలో ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి, బాగుంటుంది. మనం హిందువులం అండి, ఖచ్చితంగా మనం జగన్నాథ స్వామి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. అయితే మన ఇండియాలో ఒడిస్సా, ఛత్తీస్గఢ్, బెంగాల్, జార్ఖండ్, బీహార్, గుజరాత్, అస్సాం, మణిపూర్, త్రిపుర ఇట్లాంటి మొత్తం స్టేట్స్లలో కూడా ఎక్కువగా హిందువులు ఈ జగన్నాథ స్వామినే కొలుస్తారనమాట. ఇంకా బంగ్లాదేశ్లో అయితే ఇంకా ఎక్కువగా కొలుస్తారని అయితే విన్నా. అయితే ఈ జగన్నాథ స్వామి యొక్క విగ్రహాలను వేప చెక్కతో అయితే చెక్కుతారంట. వేప చెట్టు అంటే చాలా పవిత్రమైనది కదా, సో ఇంకా ఆ చెక్క దగ్గరనైతే దేవుళ్ళనైతే చెక్కుతారనమాట. 12 years ఒకసారి విగ్రహాలను కూడా మార్చి పూజలు అయితే చేస్తారనమాట. అయితే పూరిలో ఉన్నది జగన్నాథ స్వామి దేవాలయం చాలా ఓల్డ్దంట. ఇదైతే మన ఇండియన్స్, హిందువులు తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రము. మన హిందువులు ఖచ్చితంగా దర్శించవలసిన 4 పుణ్యక్షేత్రాలు అయితే 4 ఉంటాయి. అవి ఒకటి బద్రీనాథ్, పూరి జగన్నాథ స్వామి దేవాలయము, ఇంకా కాశీ విశ్వేశ్వరయ్య, ఇంకొకటి రామేశ్వరం అన్నమాట. ఈ 4 మనం ఖచ్చితంగా దర్శించుకోవాలంట. అయితే జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర అనేది స్వామికి ఒక పెద్ద ఉత్సవం అన్నమాట. ఆయన యొక్క చెల్లెలు సుభద్రాదేవిని, ఇంకా ఆయన యొక్క అన్న బలరాముని కూడా, వాళ్ళకి కూడా పూజలు చేస్తారనమాట. అయితే ఈ ఊరేగింపులు ప్రతి ఇయర్ ఆషాఢ మాసం అనేది ఉంటది కదా, ఆ ఆషాఢ మాసంలో శుద్ధ విధియ రోజునైతే స్టార్ట్ అవుతాయి అంట. అయితే ఈ విగ్రహాలు ఎందుకు అలా ఉన్నాయి
నాకు కూడా ఫస్ట్ లో డౌట్ ఉంటుండే, ఎందుకు సగం సగం చేతులు ఉంటాయి, ఫేస్ అట్లుంటది, ఎందుకు జగన్నాథ స్వామి ఎందుకు అట్లుంటాడు అని అయితే నాకు డౌట్ ఉంటుండే. అయితే నేను అప్పుడు తెలుసుకున్నా, గూగుల్లో సెర్చ్ చేసి ఆయన హిస్టరీ మొత్తం తెలుసుకున్నా, ఆయన ఎందుకు అట్లా ఉంటాడంటే దానికి ఒక పెద్ద స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, ఒడిస్సాలో పూరీ క్షేత్రం ఉంటది కదా, అక్కడ కొలువై ఉన్న జగన్నాథ స్వామి యొక్క విగ్రహాలను ఒక దేవశిల్పి అయిన విశ్వకర్మ అయితే తయారు చేసిరంట. అయితే పురాణాల ప్రకారం ఆయన ఒక వృద్ధ అంటే ముసలితనంలో వచ్చి వృద్ధి శిల్పి ఆ రూపంలో వచ్చి ఆ అద్భుతమైన విగ్రహాలను అయితే చెక్కిండంట. అప్పట్లో ఒక రాజు సంకల్పం ప్రకారము ఆ విగ్రహాలను అయితే చెక్కించి ఒక మంచి దేవాలయంలో అయితే పెట్టుకుందాం అని చెప్పేసి అట్లయితే అనుకున్నాడు అనమాట. అయితే విగ్రహాలను చెక్కడానికి ఎవ్వరు కూడా ముందుకు రాకపోవడంతో దేవశిల్పి విశ్వకర్మ స్వయంగా ఒక ముసలి శిల్పి రూపంలో రాజు వద్దకు వచ్చిండంట. ఆయన అయితే ఒక కండిషన్ అయితే పెట్టిండంట. అదేంటంటే, మూసి ఉన్న గదిలో ఒక 21 days పాటు విగ్రహాలను అయితే చెక్కుతాను. ఆ టైంలో ఎట్టి పరిస్థితిలో కూడా ఏమైనా కూడా గుడి అదేంటి తలుపులను అయితే తెరవద్దు అని అయితే కండిషన్ పెడతాడంట. అయితే కొన్ని రోజులకి విగ్రహాలు అయితే తయారైన అనమాట. అయితే ఆ గదిలో నుంచి సౌండ్ అనేది, అది సుత్తి అవి ఉంటాయి కదా, ఆ సౌండ్స్ అయితే బయటికి రాలేవంట. ఇంకా అప్పుడు రాజు యొక్క భార్య ఏమైందేమో ఆ వృద్ధునికి అని చెప్పేసి తలుపులను అయితే తెరిచిందంట. ఇంకట్లా 21 రోజులు కాకముందుకే తెరిచేసరికి ఆ ముసలి వృద్ధుడైతే అక్కడి నుంచి మాయమైపోయిందంట సడన్ గా. ఇంకా అప్పటి వరకు చెక్కుతున్న విగ్రహాలకు చేతులు కాళ్ళు ఇంకా అసంపూర్ణంగా అంటే మొత్తం అయిపోకుండా సగం సగంగా అట్లనే ఉండిపోయినాయి అంట. ఇంక ఇప్పటికి కూడా అలానే ఉండిపోయినాయి ఆ విగ్రహాలు అయితే. ఇంకా ఇట్లా జరిగింది ఏంటి అని చెప్పేసి రాజు బాధపడుతుంటే ఇంకా ఆ రోజు నైటు దేవుడు కలలోకి వచ్చి, ఇంకా ఇది నా సంకల్పమే, నన్ను ఇట్లనే పూజించండి, నేను ఇట్లానే పూజలు అందుకుంటానైతే చెప్పిండంటే ఇంక అప్పటి నుంచి జగన్నాథ స్వామి అయితే ఇట్లనే ఉంటాడంట. ఇంకొన్ని రోజుల్లో జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర అయితే ఉంది కాబట్టి ఇంకా 2 months నుంచి ఇక్కడ పూజలు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా మేమైతే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. ఆ జగన్నాథుని స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మా పైనే ఉండాలి. ఇంకా ఈ జగన్నాథ స్వామి యొక్క టెంపుల్ నుంచి కొంచెం దూరంలో హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుందాంలే, చాలా డేస్ అవుతుంది అని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళిన మేము. ఇక్కడైతే హనుమాన్ చాలా బాగుంటాడు, అసలు చాలా ఎత్తులో ఉంటాడు, చాలా పెద్ద గట్టు ఉంటది, ఆ గట్టు పైన ఇంకా పెద్దగా ఉంటాడు ఆంజనేయ స్వామి అయితే. ఇక చూసిరు కదా జగన్నాథ స్వామి టెంపుల్ ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా బొల్లారంలోనే ఉంటాయి, బాచుపల్లి బొల్లారము. మీరు కూడా వచ్చి మంచిగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది. మనం ఎంత స్ట్రెస్ లో ఉన్నా కూడా స్ట్రెస్ అంతా పోతుంది. హార్ట్ఫుల్ గా చెప్తున్నా, బాగుంటుంది టెంపుల్, ఖచ్చితంగా విజిట్ చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి.